హలో దోస్తులు, ఎట్లున్నారు అందరు? నేనైతే మస్త్ అంటే మస్త్ ఉన్నా. మీరు ఎట్లున్నారో కూడా కామెంట్ చేసేయండి. అండ్ ఈరోజు వ్లాగ్ వచ్చేసి ఏంటంటే ఫిష్ కర్రీ అనమాట, మన స్టైల్లో. అండ్ ఫిష్స్ అయితే ఫస్ట్ వాష్ చేసేసుకోవాలన్నమాట. సాల్ట్ వేసి అయితే వాష్ చేసుకున్నాం. నెక్స్ట్ వచ్చేసి ఆనియన్స్ని మనము కట్ చేసుకోకుండా డైరెక్ట్ స్టవ్ పైన కాల్చుకుంటున్నాం అనమాట. ఇవైతే ఇలా కాలుస్తే చాలా అంటే చాలా బాగుంటుంది టేస్ట్. నాకైతే మస్తు ఇష్టము మా మమ్మీ చేసే ఫిష్ కర్రీ అయితే. చూసేయండి, మీకు మొత్తం ప్రాసెస్ అంతా చూపించేస్తా. ఎంత ఈజీ అంటే చాలా ఈజీగా ఉంటుంది. అండ్ మీకు నెక్స్ట్ ఎట్లాంటి కర్రీస్ కావాలి, ఏమేమి వ్లాగ్స్ కావాలో కూడా కామెంట్ చేసేయండి. నేను డెఫినెట్గా చేస్తాను. మీకు కామెంట్స్ చేస్తేనే కదా నాకు కూడా తెలుస్తుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి జీలకర్ర ఇంకా మెంతులు ఫ్రై చేసేసుకోవాలన్నమాట. డ్రై రోస్ట్గా చేసుకోవాలి, కొంచెం గోల్డెన్ కలర్లో వచ్చే వరకు. దాని తర్వాత మంచిగా లో ఫ్లేమ్లోనే ఫ్రై చేయాలి. పెద్ద ఫ్రై చేస్తే మాడిపోతే టేస్ట్ అస్సలు మంచిగా ఉండదు. నెక్స్ట్ మళ్ళీ అదే దాంట్లో మనము కొబ్బరి కుడుకుంటుంది కదా, అది కట్ చేసుకొని మళ్ళీ అది కూడా ఫ్రై చేసేసుకోవాలి. మంచిగా ఫ్రై అయిపోవాలన్నమాట. ఇవన్నీ మంచిగా ఫ్రై అయిపోతే మనకైతే టేస్ట్ మస్తు ఉంటుంది. ఇవన్నీ మిక్సీ పడితేనే మనకు మసాలా అయితే రెడీ అయిపోతుంది అనమాట. ఇవి ఎట్లుంటుంది అంటేనా, మీరు తింటే ఫిదా అయిపోతారు. మీరు కూడా కర్రీ ట్రై చేసేసి కామెంట్ చేసేయండి నాకు. దాని తర్వాత కొంచెం ఆయిల్ వేసేసి మనం ఇవేమంటే ధనియాలు కూడా ఫ్రై చేసేసుకుంటున్నాం. ధనియాల్లో పాటే మనం మసాలాలు కూడా వేసేసుకుంటున్నాం. సాజీరా, యాలకులు, చెక్క, లవంగ, ఇలాచి ఇవన్నీ మంచిగా ఫ్రై అయిపోతాయి కదా. అవన్నీ వేసేసి మనం పౌడర్ అయితే రెడీ చేసేస్తాం అనమాట. అదే మనకు మసాలా. దాంట్లోనే మనము ఫ్రై చేసుకున్న ఆనియన్స్ ఉంటాయి కదా, అవి కూడా వేసేసేయాలి. కొంచెం మరీ చిన్న పీసెస్ కాకుండా కొంచెం పెద్దగానే ఒక దాంట్లో 2 అట్లా వేసేసి దాంట్లో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసుకుంటున్నాము. దాని తర్వాత చింతపండు నానబెట్టుకున్న చింతపండు ఉంటుంది కదా, మనకు ఎంత పులుపు కావాలంటే అంత వేసుకోవాలి. అలానే కారము, సాల్ట్, ధనియాల పొడి అన్నీ వేసేసుకోవాలన్నమాట. ఇది ఒక్కటి ప్రాసెస్ చేసేసినామంటే ఫిష్ కర్రీ ఇంకా ఈజీ, ఇంకా అయిపోతుంది తొందరగా. ఇది మనం చేసుకున్న రోజు కాకుండా నెక్స్ట్ డే తింటే ఇంకా మస్తు ఉంటుంది అనమాట టేస్ట్ అయితే. ఒక్కసారి ట్రై చేసేసేయండి మీరు కూడా, నేను చూపించిన స్టైల్లో ఫిష్ కర్రీ. ఇంకా ఇదైతే పేస్ట్ చేసేసుకుంటున్నాం మనము. పేస్ట్ చేసేసుకున్న తర్వాత ఇంకా దాంట్లో మా మమ్మీ ఫస్ట్ ధనియాల పొడి వేయలేదు. ఒకసారి పేస్ట్ చేసినాక ధనియాల పొడి వేసి మళ్ళీ మిక్సీ పట్టేసింది. చూడండి పేస్ట్ ఎంత బాగా వచ్చిందో. మనకు ఎంత కారం కావాలంటే అంత కారం అయితే వేసుకొని చేసుకోవాలన్నమాట. ఇక్కడైతే నేను మంచిగా రెడీ చేసేసిన. ఆ ఆయిల్ ఏంటి అంటే మీకు ఎంత ఆయిల్ కావాలో అంత ఆయిల్ వేసుకోవాలి. మేమైతే 2 స్పూన్స్ వేసుకుంటున్నాం. కొంచెం ఎక్కువ ఆయిల్ ఉంటే బాగుంటుంది అని చెప్పేసి దాంట్లో మనం ఫస్ట్ జీలకర్ర వేసేసుకోవాలి. ఆవాలు వేయదు, ఓన్లీ జీలకర్ర మాత్రం వేయాలి. నెక్స్ట్ కరివేపాకు, తర్వాత పసుపు వేసేసుకోవాలన్నమాట. అది మంచిగా ఫ్రై అయిపోయిన తర్వాత కొత్తిమీర కూడా వేసేస్తున్నాము. అది మీ ఇష్టము, మనమైతే వేసేసుకుంటున్నాము. నెక్స్ట్ మనం ఫ్రై చేసుకున్న పేస్ట్ ఉంటుంది కదా, తయారు చేసుకున్న పేస్ట్, అది మంచిగా వేసేసి అది మంచిగా ఫ్రై అయిపోవాలి. డైరెక్ట్ కొంతమంది ఫిషెస్ని వేసేస్తారు ఫస్ట్, మనం అట్లా కాకుండా తర్వాత ఫిషెస్ని వేస్తాము. అవి 2-3 మినిట్స్లో మంచిగా ఫిషెస్ ఉడికిపోతాయి తొందరగానే. దాంట్లో మనకు ఎంత వాటర్ కావాలో అంత వాటర్ మనం మిక్సీ మిక్సీ ఉంటుంది కదా, అందులో కొన్ని వాటర్ యాడ్ చేసుకొని ఫస్ట్ అయితే మంచిగా వేసేసుకుంటున్నాం. తర్వాత మనకు ఎంత వాటర్ కావాలో అంత వేసుకొని కారం, ఉప్పు చెక్ చేసుకోవాలి. ఇప్పుడు మా మమ్మీ పచ్చిమిరపకాయ అయితే వేస్తుంది. ఇక్కడ మనము ఫిషెస్ని ఫస్ట్ వాష్ చేసుకున్నాం కదా, అవి వాటర్లో పెట్టేసింది అనమాట మా మమ్మీ, సాల్ట్ వాటర్లో. మళ్ళీ వాష్ చేస్తుంది సాల్ట్ వేసేసి నీట్గా. ఇక్కడ మన మసాలా అయితే రెడీ అయిపోతుంది, మంచిగా బాయిల్ అయిపోతుంది. చూసేయండి, స్మెల్ అయితే మస్తు ఉండే ఆ రోజు మా మమ్మీ చేసినప్పుడు. నాకైతే ఇప్పుడు వీడియోకి వాయిస్ ఓవర్ ఇస్తున్న స్మెల్, టేస్ట్ అన్నీ గుర్తొస్తున్నాయి. చూసండి, మంచిగా వాష్ చేసేసుకుంటాం కదా ఫిషెస్ని. నీట్గా వాష్ చేసేసుకుంటేనే మనకు స్మెల్ అనేది రాదు. ఎంత నీట్గా వాష్ చేస్తే అంత బాగుంటుంది. మంచిగా ఒక్కొక్కటి వేస్తుంది. చూసేయండి, మనం ఊరికే స్పూన్ పెట్టి కూడా కలపొద్దు, అవి మొత్తం నజ్జిగిజ్జి అయిపోతాయి ముక్కలు అనేది. ఎంత మంచిగా మనం స్లోగా కలుపుతామో అంత బాగుంటాయి అన్నమాట. ఇంకా కొంచెం సేపు అయితే చూడండి ఎలా కలుపుతుందో మా మమ్మీ. అలా కలుపుకోవాలి, స్పూన్ పెట్టి కలిపితే ముక్కలన్నీ మొత్తం పోతాయి కదా, అందుకోసం అని చెప్పేసి మంచిగా మిక్స్ చేసేసుకొని మూత పెట్టేసుకోవాలన్నమాట. ఒక మూత పెట్టుకొని ఒక 5 మినిట్స్ ఉంచేస్తే అదే మన ఫిష్ కర్రీ రెడీ అయిపోతుంది. అండ్ ప్లీజ్ డూ లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్.